SBI clerk prelims explanation question number 31 onwards. మనకి quadratic equations ఇచ్చారు. x square is equal to 729. ఎక్స్పోనెంట్ అనేది ఈవెన్ నెంబర్ ఉన్నట్లయితే మనకి పాజిటివ్ ఫ్యాక్టర్ నెగిటివ్ ఫ్యాక్టర్ రెండు వస్తాయి. సో ఎక్స్ స్క్వేర్ ఉంది, వై స్క్వేర్ ఉంది, కాబట్టి ఎక్స్కి వైకి రెండిటికి కూడా మనకి పాజిటివ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ తీసుకుంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటాం. ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్ తీసుకుంటే ఎక్స్ లెస్ దెన్ వై అంటాం. ఎప్పుడైనా సరే మనకి లెస్ దెన్ గ్రేటర్ దెన్ వచ్చినాయి అంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు మనకి టూ ఈక్వేషన్స్ ఉన్నాయి. టూ ఈక్వేషన్స్లో ఇది లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఈ రెండింటినీ కంపేర్ చేసి ఒక వాల్యూని జీరో చేయాలి. ఎక్స్ని జీరో చేసినట్లయితే వై వస్తుంది, లేదా వైని జీరో చేసినట్లయితే ఎక్స్ వస్తుంది. సో కోఎఫిషియెంట్స్ చూద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది ఎక్స్కి. అదే వై చూసినట్లయితే కోఎఫిషియెంట్ 4 ఉంది, 2 ఉంది. కాబట్టి సెకండ్ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేద్దాం. దానిలో నుంచి ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేద్దాం. 6x మైనస్ 2x అంటే 4x అవుతుంది. అలాగే y చూసినట్లయితే 4y మైనస్ 4y క్యాన్సిల్. 26 2 టైమ్స్ అంటే 52. 52లో నుంచి 32 తీసేసినట్లయితే 20 అవుతుంది. అంటే x వాల్యూ అనేది 5 వచ్చింది. x 5 అనేది ఈ రెండు ఈక్వేషన్స్లో ఏదో ఒక దానిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ 2x అన్నాం అంటే 10 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే 22 అవుతుంది. 4y ఈజ్ ఈక్వల్ టు 22 కాబట్టి y అనేది డివైడెడ్ బై 4 అంటే 5.5కి ఈక్వల్. కాబట్టి x అనేది y కంటే తక్కువ ఉంది, x లెస్ దెన్ y, థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. సో ఇలా ఇచ్చిన ఈక్వేషన్స్లో 18ని ప్రొడక్ట్గా రాయాలి అంటే 6 3 టైమ్స్గా రాయొచ్చు మనం. +9 ఉంది కాబట్టి +6 +3 కాంబినేషన్ అవుతుంది. మరి ఫ్యాక్టర్స్ అనేవి -6 -3 అవుతాయి. 48ని 6 × 8గా రాయొచ్చు. +14 ఉంది కాబట్టి +6 +8 కాంబినేషన్ ఫ్యాక్టర్స్ అనేవి -6 -8 అవుతాయి. -6 -6 అన్నట్లయితే ఎక్స్ వై రెండు ఈక్వల్ కండిషన్ వస్తాయి. -6 -8 ఎక్స్ గ్రేటర్ దెన్, -3 -6 ఎక్స్ గ్రేటర్ దెన్, -3 -8 ఎక్స్ గ్రేటర్ దెన్. కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ కండిషన్ ఫైనల్ ఆన్సర్. దీనిలో ఎక్స్ స్క్వేర్ -9x +18 ఈజ్ ఈక్వల్ టుగా 0గా రాద్దాం. అలాగే సెకండ్ ఈక్వేషన్ వై స్క్వేర్ -5y +6 ఈజ్ ఈక్వల్ టు 0గా రాద్దాం. ఇక్కడ 18 ఉంది, 18ని 6 3 టైమ్స్ అనొచ్చు. -9 ఉంది కాబట్టి కాంబినేషన్ అనేది -6 -3 ఫ్యాక్టర్స్ అనేవి 6, 3 అవుతాయి. అదే వై స్క్వేర్ కండిషన్ చూసినట్లయితే ప్రొడక్ట్ 6 అవ్వాలి, సమ్ -5 అవ్వాలి. కాబట్టి -2 -3 కాంబినేషన్ అవుతుంది. ఫ్యాక్టర్స్ అనేవి +2, +3. ఇది ఎక్స్, ఇది వై. 6, 2 లేదా 6, 3 తీసినట్లయితే ఎక్స్ గ్రేటర్ దెన్ వై అంటున్నాం. 3, 2 ఎక్స్ గ్రేటర్, 3, 3 ఈక్వల్. సో ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అనేది మన ఫైనల్ ఆన్సర్. సో +80 ఉంది కాబట్టి ప్రొడక్ట్ అనేది 80 అవ్వాలి. 8, 10 +18 కాబట్టి +8 +10 అనేది కాంబినేషన్. మరి ఫ్యాక్టర్స్ అనేవి -8 -10 అవుతాయి. అలాగే 56ని 7 × 8గా రాయొచ్చు. +7 +8 +15 మరి ఫ్యాక్టర్స్ అనేవి -7 -8 అవుతాయి. ఎక్స్ వై. -8 -7 అంటే ఎక్స్ లెస్ దెన్ వై అవుతుంది. -8 - అంటే ఈక్వల్. -10 -7 ఎక్స్ లెస్ దెన్, ఇక్కడ కూడా ఎక్స్ లెస్ దెన్. కాబట్టి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ కండిషన్ వచ్చింది. అదే మన ఫైనల్ ఆన్సర్. ఇక 36 నుంచి మనకి అర్థమెటిక్ క్వశ్చన్స్ వచ్చినాయి. The average weight of 26 students of the class is 41.5. After 10 new students joined the class, its average weight increased by 2 kgs. What is the average weight of 10 new students who joined the class? సో ఇప్పుడు దీన్ని మనం ట్రెడిషనల్ మెథడ్లో చేయాలి అని అంటే 26 మెంబర్స్ ఉన్నారు, వారి యొక్క యావరేజ్ అనేది 41.5 అయింది. మరి సమ్ ఆఫ్ దేర్ వెయిట్ ఎంత అంటే 26 × 41.5. వీరికి ఇంకొక 10 మెంబర్స్ జాయిన్ అవుతున్నారు, వీరి యావరేజ్ ఎక్స్ అని అనుకున్నట్లయితే 10 మెంబర్స్ యొక్క వెయిట్ అనేది 10 × x అవుతుంది. ఇది 26 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్, ఇది 10 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్. ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 36 మెంబర్స్ యొక్క టోటల్ వెయిట్కి ఈక్వల్ అవ్వాలి. 36 మెంబర్స్కి టోటల్ వెయిట్ అంటే నంబర్ ఆఫ్ నంబర్స్ మల్టిప్లైడ్ బై యావరేజ్ వేయాలి. ఇప్పుడు 10 మెంబర్స్ యాడ్ అయిన తర్వాత యావరేజ్ ఇంక్రీజ్ బై 2 kgs అన్నారు కాబట్టి ఇనీషియల్గా ఉన్న 41.5కి 2 యాడ్ చేయాలి అంటే 43.5 అవుతుంది.
ఇది సింప్లిఫై చేసినట్లయితే ఆన్సర్ వస్తుంది. ఇది చేయడానికి మల్టిప్లికేషన్లో టైం టేకింగ్, ఎందుకంటే ఇక్కడ 3 డిజిటెడ్ నెంబర్ మల్టిప్లైడ్ బై 2 డిజిటెడ్ నెంబర్, అలాగే 2 సార్లు చేయాలి. సింప్లిఫికేషన్ టైం ఉంది కాబట్టి దీన్ని తక్కువ టైంలో చేయడానికి మనం ఏ మెథడ్ వాడదామంటే ఈక్వాలిటీ మెథడ్ అని అంటాం. 26 మెంబర్స్ ఉన్నారు, వారి యావరేజ్ 41.5. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తున్నది యావరేజ్ ఫర్ 10 పీపుల్. ఇప్పుడు ఈ యావరేజ్ ఫర్ 10 పీపుల్ అనేది ఇనీషియల్గా ఉన్నటువంటి యావరేజే ఉన్నట్లయితే 10 మెంబర్స్ యాడ్ చేసిన తర్వాత యావరేజ్ అనేది మారదు, సేమ్ 41.5 ఉంటుంది. ఆల్రెడీ 26కి మనం 10 మెంబర్స్ యాడ్ చేశాము అంటే ఇప్పుడు మన గ్రూప్లో 36 మెంబర్స్ ఉన్నారు. ఈ 36 మెంబర్స్ ఉన్న గ్రూప్కి యావరేజ్ ఏమైందని చెప్తున్నారు, 2 kgs ఇంక్రీజ్ అయింది అని అన్నారు. యావరేజ్ 2 kgs పెరిగింది అంటే ప్రతి ఒక్క పర్సన్కి పెరిగినట్లే. ఇప్పుడు గ్రూప్లో మొత్తం మనకి 26 + 10 అంటే 36 మెంబర్స్ ఉన్నారు. ఈ 36 మెంబర్స్కి యావరేజ్ 2 పెరిగింది కాబట్టి ఓవరాల్గా పెరిగింది ఎంత అంటే 36 × 2 పెరిగింది. ఈ 36 × 2 అనేది ఒక నంబర్. దీన్ని డైరెక్ట్గా 41.5కి మనం యావరేజ్ కాబట్టి యాడ్ చేయడానికి వీల్లేదు, కాబట్టి దీన్ని యావరేజ్లోకి కన్వర్ట్ చేయాలి. యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేసేది 10 మెంబర్స్ యావరేజ్ కాబట్టి దీన్ని కూడా డివైడెడ్ బై 10 చేస్తున్నాం. 10 మెంబర్స్ యావరేజ్లో కన్వర్ట్ చేస్తాం. 36 2 టైమ్స్ అంటే 72, 72/10 అంటే 7.2, 41.5కి 7.2 యాడ్ చేసినట్లయితే 48.7 ఆన్సర్ అవుతుంది. 48.7 అనేది ఫస్ట్ ఆప్షన్. మీరు ఈ సింప్లిఫికేషన్ చేసినా కానీ మీకు వచ్చే ఆన్సర్ ఇది. అది చేసే బదులు సింపుల్ ఎడిషన్ అండ్ సింపుల్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఆన్సర్ తొందరగా చేసేయచ్చు. A train 218 meters long traveling at 63 km/h can cross a platform in 32 seconds. If a man can cross the same platform in 3 minutes, what is the speed of the man? Man speed ఎంత క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఒక ట్రైన్ 200 meters లాంగ్ ఉంది, అది 63 km/h స్పీడ్ తోటి వెళ్తూ ప్లాట్ఫామ్ని 32 secondsలో క్రాస్ చేసింది అని అన్నారు. ఇప్పుడు ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది అని అంటే ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ అండ్ ప్లాట్ఫామ్ లెంత్కి ఈక్వల్. ఈ ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ అనేవి మీటర్స్లో ఉన్నాయి. ఇప్పుడు డిస్టెన్స్ ట్రావెల్ చేసింది 218 + xకి ఈక్వల్, అది స్పీడ్ ఇంటూ టైంకి ఈక్వల్ అవ్వాలి. ట్రైన్ స్పీడ్ అనేది 63 km/h అన్నారు, మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసినట్లయితే ఇంటూ 5/18. ఇప్పుడు మనం రాసింది స్పీడ్ని మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేసి రాసాం. తర్వాత టైం టేకింగ్ అనేది 32 seconds అన్నారు కాబట్టి డివైడెడ్ బై 32. 9 7 టైమ్స్ అవుతుంది, 9 2 టైమ్స్ అవుతుంది, 2 16 టైమ్స్. 16 5 టైమ్స్ అంటే 80, 80లో 0 ఉంది కాబట్టి 0 రాస్తున్నా. 8 × 7 అంటే 56. ఇప్పుడు మనకి ట్రైన్ లెంత్ కావాలి, ప్లాట్ఫామ్ లెంత్ కావాలి అని అంటే ట్రైన్ లెంత్ 218 రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకువెళ్ళినట్లయితే మనకు వచ్చేటటువంటిది 342. ఇది ప్లాట్ఫామ్ లెంత్. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ లెంత్ని ఎవరు క్రాస్ చేశారని చెప్తున్నారు, ఒక పర్సన్ క్రాస్ చేశాడు. అతన్ని స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద పర్సన్. ఒక పర్సన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేసినట్లయితే ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది ప్లాట్ఫామ్ లెంత్కి ఈక్వల్. ఆ ప్లాట్ఫామ్ లెంత్ 342. ఎంత టైంలో అని చెప్తున్నారు, 3 minutes అని అన్నారు. ఆన్సర్ మీటర్/సెకండ్లో క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 3 minutesని మనము సెకండ్స్లోకి మార్చినట్లయితే 3 × 60 అవుతుంది. ఇప్పుడు క్యాన్సిలేషన్ విత్ 12 5 times, 12తో క్యాన్సిల్ అవ్వదు, 6తో క్యాన్సిల్ చేద్దాం. 6 10 times, 6 5 times 30, 6 7 times. Cancellation with 3 again, 3 19 times. 19/10 అన్నాం కాబట్టి 1.9 meter/second ఆన్సర్ అవుతుంది. 1.9 meter/second ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. The percentage of Princey is twice of Rupam's percentage. ఇక్కడ మనకి ప్రిన్సీ అనో రూపం ఉన్నారు, వారి యొక్క పర్సెంటేజెస్ అనేవి ట్వైస్ అన్నారు. ఎవరిది ట్వైస్, ప్రిన్సీది ట్వైస్. కాబట్టి ప్రిన్సీది 2 parts అనుకుంటే రూపంది 1 part అవుతుంది. 4 years ago their average age was 14 years. 4 years back average 14 అని అంటున్నారు. ఇప్పుడు పర్సెంటేజ్కి రావాలి అని అంటే 4 years బ్యాక్ నుంచి ప్రెసెంట్ రావటానికి ప్రిన్సీకి 4 years యాడ్ చేయాలి, అలాగే రూపంకి కూడా 4 years యాడ్ చేయాలి. ఉన్న ప్రతి పర్సన్కి 4 years యాడ్ చేస్తున్నాము అని అంటే యావరేజ్ కూడా 4 years పెరుగుతుంది. సో 4 years బ్యాక్ యావరేజ్ 14 కాబట్టి ప్రెసెంట్ యావరేజ్ అనేది 18 అవుతుంది. మరి ప్రెసెంట్ సమ్ ఎంత అంటే 18 × 2 36 అవుతుంది. సో సమ్ ఆఫ్ దేర్ ప్రెసెంటేజెస్ ఈజ్ ఈక్వల్ టు 36. 3 parts అనేది 36 అయినట్లయితే 1 part అనేది 12 అవుతుంది, 2 parts అనేది 24 అవుతుంది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్కి వెళ్ళినట్లయితే
వాట్ విల్ బి ప్రిన్సీస్ ఏజ్ ఆఫ్టర్ 5 years? ప్రిన్సీ యొక్క ప్రెసెంట్ ఏజ్ 24 ఉంది, 5 years తర్వాత అని అడుగుతున్నారు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే 29 years. థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్. ద హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ హూస్ డయాగ్నల్ ఈజ్ 8√2. ఒక స్క్వేర్ కి డయాగ్నల్ అనేది ఏ √2 కి ఈక్వల్, అది 8√2 అని అన్నారు. √2 క్యాన్సిల్ అయిపోయినట్లయితే a ఈజ్ ఈక్వల్ టు 8, అంటే సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అనేది 8 అవుతుంది. కానీ హైట్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది స్క్వేర్ పెరిమీటర్ కి ఈక్వల్ అంటున్నాం. సైడ్ 8 అయినట్లయితే పెరిమీటర్ అనేది 32 కి ఈక్వల్ అవుతుంది, 4 times ఆఫ్ a. అలాగే బేస్ ఆఫ్ ది సేమ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ది స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 441 అంటున్నాం. సో బేస్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది సైడ్ ఆఫ్ ది స్క్వేర్ హూజ్ ఏరియా ఈజ్ 441 అంటున్నారు. హూజ్ ఏరియా అంటే ఇక్కడ ఏంటి, స్క్వేర్ ఏరియా. 441 అనేది దేని స్క్వేర్, 21 స్క్వేర్, కాబట్టి బేస్ అనేది 21 కి ఈక్వల్. అడిగిన క్వశ్చన్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏరియా కావాలి అని అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది, 16 times. 21 16 times కావాలి అని అంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాము. 1 into 6 అంటే 6 తో ఎండ్ అవ్వాలి. 6 తో ఎండ్ అయ్యేటటువంటి ఆప్షన్స్ మన దగ్గర ఒకే ఒకటి ఉంది, 336. థర్డ్ ఆప్షన్ అనేది ఫైనల్ ఆన్సర్. జార్ ఏ కంటైన్స్ XML ఆఫ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రెస్పెక్టివ్ రేషియో 3:2. జార్ బి కంటైన్స్ XML ఆఫ్ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రెస్పెక్టివ్ రేషియో 4:1. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ XML అంటున్నారు, బిలో కూడా XML అంటున్నారు. రెండిట్లో కూడా క్వాంటిటీ అనేది సేమ్ ఉంది, XML. అయితే ఇక్కడ నంబర్ ఆఫ్ పార్ట్స్ లో చూసుకున్నట్లయితే టోటల్ 3:2 అంటే 5 parts ఉన్నాయి. ఇక్కడ 4:1 అంటే ఇక్కడ కూడా 5 parts ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వాంటిటీస్ సేమ్ ఉండి నంబర్ ఆఫ్ పార్ట్స్ కూడా సేమ్ ఉన్నట్లయితే మిల్క్ వాటర్ టోటల్ గా రెండింటిని యాడ్ చేసినట్లయితే గనక డైరెక్ట్ గా మనం రెండింటిని యాడ్ చేసేయచ్చు. ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం విచ్ ఈజ్ యాడెడ్ టు జార్ ఏ అన్నారు. విచ్ ఈజ్ యాడెడ్ టు జార్ ఏ అంటే జార్ బిలో ఉన్నటువంటి క్వాంటిటీ జార్ ఏలోకి యాడ్ చేసాం. ఇది జార్ ఏలో ఉంది, ఇది జార్ బిలో ఉంది, రెండు కలిపితే 5 parts, ఇక్కడ కూడా 5 parts. ML లో కూడా XML అంటున్నాం, XML అంటున్నాం, రైట్. ఇప్పుడు ఫైనల్ గా ఉండేటటువంటి మిక్సర్ లో రెండింటిని కలిపిన తర్వాత 7 parts మిల్క్ అవుతుంది, 3 parts అనేది వాటర్ అవుతుంది. ఇఫ్ ద రిజల్టెంట్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ జార్ ఏ ఈజ్ 84 ml. జార్ బిలో ఉన్న కంటెంట్ జార్ ఏలో మనం డ్రాప్ చేసినట్లయితే 84 ml మిల్క్ అని అంటున్నారు. మిల్క్ అనేది 7 parts, మరి 1 part కావాలి అని అంటే 84 divided by 7 అవుతుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ అని అంటున్నారు. 3 parts 2 parts ఈ రెండింటిని కలిపితే 5 parts, లేదా సెకండ్ కంటైనర్ తీసుకున్న XML అనేది 5 parts కి ఈక్వల్ గా ఉంది. సో మనకి 5 parts ఎంతో కావాలి కాబట్టి ఇంటూ 5 అంటున్నాం. 712 times 12 into 5 60 ml ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ లో మనకి XML అని ఇచ్చి ఫస్ట్ రేషియో 3:2 అని అన్నారు, సెకండ్ రేషియో 4:1 బదులు 3:1 అని ఇచ్చినట్లయితే ఏం చేయాలి. XML అనేది జార్ ఏలో 5 parts ఉంది, కానీ ఇక్కడ జార్ బిలో XML అనేది 4 parts ఉంది. టోటల్ నంబర్ ఆఫ్ పార్ట్స్ ఈక్వల్ గా లేవు కాబట్టి డైరెక్ట్ గా మనం 3:2 3:1 అని తీసుకుని ఈ రెండింటిని యాడ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే X అనేది ఇక్కడ 5 ml ఉంది, ఇక్కడనేమో 4 ml ఉంది, కాబట్టి ఈ రెండు ఈక్వల్ గా లేవు కాబట్టి ఈక్వల్ చేసుకుని ఆ తర్వాత యాడ్ చేయాలి. ఈక్వల్ చేయడానికి ఏం చేయాలి అని అంటే ఫస్ట్ రేషియో 3:2ని 4 తో మల్టిప్లై చేద్దాం. 4 తోనే ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం అంటే సెకండ్ రేషియోలో టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 4 parts ఉన్నాయి కాబట్టి, ఫస్ట్ రేషియోలో టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 5 parts కాబట్టి సెకండ్ రేషియోని మనం 5 తో మల్టిప్లై చేద్దాం. 5 తో మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ రేషియోని 4 తో మల్టిప్లై చేసినాం, 3 into 4 అంటే 12, 4 into 2 అంటే 8 parts. సో ఇది మిల్క్, ఇది వాటర్, ఇది ఫస్ట్ కంటైనర్ లో టోటల్ గా మనకి 20 parts ఉన్నాయి. అలాగే సెకండ్ కంటైనర్ లో ఉన్నటువంటి 3:1 5 తో మల్టిప్లై చేసినట్లయితే 15 parts, తర్వాత 5 parts, ఇక్కడ కూడా 20 parts ఉన్నాయి. సో XML 20 parts, అక్కడ కూడా XML 20 parts. నంబర్ ఆఫ్ పార్ట్స్ ని ఈక్వల్ చేసుకుని ఆ తర్వాత మనం యాడ్ చేయాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. సో ఈ క్వశ్చన్ లో టోటల్ XML లా ఉందా లేదా అని చెక్ చేయాలి, ఆ తర్వాత రేషియోలో ఉండేటటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కూడా ఈక్వల్ కాదా అని చెక్ చేయాలి. ఒక్కొక్కసారి క్వశ్చన్ లో ఇక్కడ XML అని ఇక్కడ 2XML అని తీసుకుంటారు. 2XML అని తీసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సింది మిల్క్ కాంపోనెంట్ సెపరేట్ గా, తర్వాత వాటర్ కాంపోనెంట్ సెపరేట్ గా తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలో ఒకసారి చూద్దాం. మిల్క్ కాంపోనెంట్ అనేది 3 parts అవుట్ ఆఫ్ టోటల్ 5 parts, అంటే 3/5 ఆఫ్ X liters అనేది మిల్క్ ఉంది ఫస్ట్ కంటైనర్ లో.
అదే సెకండ్ కంటైనర్ లో 3 అవుట్ ఆఫ్ 4 పార్ట్స్. ఈ 4:1 అనే దాన్ని కూడా మనం చేంజ్ చేద్దాం, 3:1 అని తీసుకుందాం. 4:1 అని తీసుకున్నట్లయితే ఇక్కడ 4/5 అని అంటాం. అలాగే 3:1 ఉన్నట్లయితే 3/4 అని అంటున్నాం. ఈ 3/4 క్వాంటిటీ దేని మీద, 2 XML మీద. ఇది మిల్క్ కాంపోనెంట్. సో ఇందులో ఓన్లీ ఒక వేరియబుల్ ఉంది, ఎక్స్ వాల్యూ. దీని నుంచి డెఫినెట్ గా మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. సో ఇలా టోటల్ ఎంఎల్ డిఫరెంట్ గా ఉన్నట్లయితే ఈ మెథడ్ లో చేద్దాం. టోటల్ ఎంఎల్ ఈక్వల్ గా ఉండి టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కూడా ఈక్వల్ గా ఉంటే డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. టోటల్ ఎంఎల్ అనేది సేమ్ ఉండి రేషియోలో నంబర్ ఆఫ్ పార్ట్స్ డిఫరెంట్ గా ఉన్నట్లయితే ఈక్వల్ చేసి ఆ తర్వాత యాడ్ చేసుకుంటాం. సో ఇట్లాంటి క్వశ్చన్ లో మొత్తం మనకి 3 types ఆఫ్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. The length of the rectangular field is 75% more than the breadth of the rectangular field. 75% more అన్నారు. 75% అంటే ఫ్రాక్షనల్ ఫామ్ లో మనకి 3/4 అంటే డినామినేటర్ లో 4 ఉంది కాబట్టి బ్రెడ్త్ ని మనం 4 పార్ట్స్ అని తీసుకున్నట్లయితే లెంత్ అనేది 75% ఎక్కువ అంటున్నాం. 4 పార్ట్స్ లో 75% అంటే 3 పార్ట్స్ ఎక్కువ ఉండాలి కాబట్టి దీన్ని మనం 7 పార్ట్స్ అని అనుకున్నాం. If the total cost of fencing the field at the rate of 5 rupees per meter was 220, what is the area of the field? ఫీల్డ్ ఏరియా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. రైట్, మనకి ఫెన్సింగ్ వేసాం కాబట్టి ఫెన్సింగ్ అనేది పెరిమీటర్ లో మాత్రమే వేస్తాం. రెక్టాంగిల్ కి పెరిమీటర్ అంటే 2 times ఆఫ్ L plus B. L plus B అంటే 11 parts, 2 times అంటే 22 parts. సో ఏరియా యూజ్డ్ ఫర్ ఫెన్సింగ్ ఇస్ ఈక్వల్ టు 22 parts విచ్ ఇస్ అవర్ పెరిమీటర్. కానీ క్వశ్చన్ లో మనకి ప్రైస్ టోటల్ గా 220 రూపీస్ మనం పే చేసాము అని చెప్తున్నారు. సో ఏరియా ఎంత యూజ్ చేసాము అనేది కావాలి అని అంటే టోటల్ కాస్ట్ పెయిడ్ డివైడెడ్ బై ప్రైస్ పర్ మీటర్. ప్రైస్ పర్ మీటర్ అనేది 5 రూపీస్ అన్నారు. 22 అనేది 10 times అవుతుంది, 5 2 times అవుతుంది. P is equal to 2 అన్నాం కాబట్టి లెంత్ అనేది 7 parts అంటే 14 అవుతుంది, బ్రెడ్త్ అనేది 4 parts అంటే 8 అవుతుంది. మనం అడిగింది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ కాబట్టి 14 into 8, 10 into 8 అంటే 80, 4 into 8 అంటే 32. 80 plus 32 అంటే 112, లేదా లాస్ట్ డిజిట్ వెరిఫై చేసిన 4 into 8 అంటే 32తో ఎండ్ అవ్వాలి, అంటే 2 తోటి ఆన్సర్ ఎండ్ అవ్వాలి. 2తో ఎండ్ అయ్యే ఆన్సర్ 2 ఉన్నాయి, ఈ రెండిట్లో మళ్ళీ ఏదో మనం క్యాలిక్యులేట్ చేయాలి. అలా కాకుండా ఒకే ఆప్షన్ 2తో ఎండ్ అయినట్లయితే కనుక డైరెక్ట్ గా మనం 112 ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పొచ్చు. రైట్, ఒకవేళ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎలిమినేట్ చేయాలి అని అంటే లెంత్ అనేది 14 ఉంది, 14 అనేది 7 multiple అంటే ఆన్సర్ కంపల్సరీగా 7 multiple అవ్వాలి. ఇది 2తో ఎండ్ అవుతున్నా సరే 7 multiple కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు, అంటే థర్డ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్ అవుతుంది. The ratio between x plus 8 and y is equal to 5:4. If 36 is 125% more than y, then what is the value of x? సో 36 అనేది 125% మోర్ దెన్ అన్నారు. ఈ వర్డ్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ 125% ఆఫ్ వై అన్నట్లయితే డైరెక్ట్ గా 125 తీసుకోవచ్చు. కానీ 125% మోర్ అన్నారు కాబట్టి ఇనీషియల్ గా ఉన్న వాల్యూ 100% అని అనుకున్నట్లయితే దాన్ని 125% ఇంక్రీజ్ చేయాలి, అంటే అది 225% కి ఈక్వల్ అవుతుంది. 225% ఆఫ్ విచ్ నెంబర్ అంటే వై. ఇప్పుడు ఇది మనం మొత్తం వైలో మాట్లాడుతున్నాం. వై వాల్యూ కావాలి అని అంటే 100%, ఆ 100% ఎంతో కావాలి. ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే 25 multiple, ఇది కూడా 25 multiple. 25 అనేది 9 times అవుతుంది, 25 అనేది 4 times అవుతుంది. అంటే ఈ రెండు నెంబర్స్ 9:4 రేషియోలో ఉన్నాయి కాబట్టి 9 parts అనేది 36 అయినట్లయితే 9 4 times 36, 4 parts అనేది 4 into 4 16. సో y వాల్యూ అనేది 16 కి ఈక్వల్. ఇక్కడ ఇచ్చిన రేషియో ప్రకారం y అనేది 4 parts, x plus 8 అనేది 5 parts. ఇక్కడ ఆల్రెడీ పార్ట్స్ వాడాం కాబట్టి దీన్ని మనం 5x 4x అని అనుకుందాం. y వాల్యూ అక్కడ రేషియో ప్రకారం 4x, ఇక్కడ y వాల్యూ అనేది 16. మరి అక్కడ x plus 8 వాల్యూ అనేది 5x అవుతుంది. 4x అనేది 16 కాబట్టి 4 times 5 into 4 అంటే 20. x plus 8 20 కాబట్టి x వాల్యూ అనేది 8 రైట్ హ్యాండ్ సైడ్ కి వెళ్ళినట్లయితే 12 కి ఈక్వల్ అవుతుంది. అడిగిన క్వశ్చన్ x వాల్యూ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఫైనల్ ఆన్సర్. Ira and John started a business together. The capital invested by Ira was twice that invested by John. ఇక్కడ ఐరా జాన్ ఇద్దరున్నారు. క్యాపిటల్ ఇన్వెస్టెడ్ బై ఐరా ఇస్ ట్వైస్ దట్ ఆఫ్ జాన్. జాన్ అనే అతను 1 part అయినట్లయితే ఐరా 2 parts ఇన్వెస్ట్ చేస్తారు.
At the end of 6 months from the start of the business, John doubled his investment. John 6 months తర్వాత డబుల్ చేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఫస్ట్ 6 months 1 పార్టే ఉంటుంది, తర్వాత డబుల్ చేశారు కాబట్టి అది 2 parts అవుతుంది. ఈ రిమైనింగ్ 2 parts అనేది రిమైనింగ్ టైం 6 months ఉంటుంది. If the end of the year the total profit earned was 8,400, what was John's share from the profit? Right. ఐరా గురించి టైం మెన్షన్ చేయలేదు కాబట్టి టోటల్ టైం ఉన్నట్లే. P కామన్ తీసి క్యాన్సిల్ చేయొచ్చు. 6 కామన్ తీస్తే 2 times 6 ones 6 ones. ఇక్కడ మనం ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది 2 into 2 అంటే 4 parts అవుతుంది. 1 plus 2 అంటే 3 parts అవుతుంది. సో టోటల్ ప్రాఫిట్ అనేది 7 parts, కానీ ఇక్కడ రూపీస్లో 8,400 అన్నారు. మరి 1 part కావాలి అని అంటే 8,400 divided by 7. అడిగిన క్వశ్చన్లో ఎవరి షేర్ అడిగారు? జాన్ షేర్ అడిగారు. జాన్ షేర్ 3 parts కాబట్టి 1 part into 3 అని అంటున్నాం. 7 1200 times into 3 3,600. 3,600, second option is our final answer. A alone can finish a piece of work in 36 days. B is 20% more efficient than A. C is 50% more efficient than B. ఇలా కంపారిజన్ ఎప్పుడైతే ఇచ్చారో వారి యొక్క ఎఫిషియన్సీస్ని ఇచ్చిన కంపారిజన్ని బేస్ చేసుకొని ఫిల్ చేద్దాం. B 20% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ అని అన్నారు. అంటే ఏ 100% ఎఫిషియన్సీ అయితే B 20% మోర్ అంటే 120% ఎఫిషియన్సీ. C 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ B అని అన్నాం. అంటే B కంటే 50% ఎక్స్ట్రా. Bలో 50% అంటే 60, ఆ 60ని యాడ్ చేసినట్లయితే 180%. ఇవి వారి యొక్క ఎఫిషియన్సీస్. ఇన్ హౌ మెనీ డేస్ AC వర్కింగ్ టుగెదర్ కెన్ ఫినిష్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్. ఇప్పుడు ఇన్ఫర్మేషన్లో ఏ 36 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారంటున్నారు. ఏ ఒక్కరే పని చేసినట్లయితే 100% ఎఫిషియన్సీ తోటి పనిచేస్తారు. అలా 36 days చేసినట్లయితే వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏసీ ఇద్దరు కలిసి పనిచేయాలి. ఏసీ ఇద్దరు కలిసి పనిచేసినట్లయితే 280% ఎఫిషియన్సీ అవుతుంది. 280% తోటి వర్క్ చేసినట్లయితే ఈ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 20 5 times అవుతుంది, 20 14 times అవుతుంది, 2 7 times, 2 18 times. 5 into 80 అంటే 90 divided by 7. 7 12 times అంటే 84, ఇంకా 6 మిగిలింది, 6 by 7. 12 6 by 7 answer. That is our first option. An interest of 2,160 is earned when 12,000 is invested for 2 years at the rate of 4% per annum simple interest. 2 years కి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ 2,160 అన్నారు కాబట్టి మరి 1 year కంటే డివైడెడ్ బై 2. 2 తోటి క్యాన్సిల్ చేసినట్లయితే 1080. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. 10% అంటే 1200, కానీ మనకున్న నంబర్ 1200 కంటే తక్కువ ఉంది. 1200 కంటే ఎంత తక్కువ ఉంది? 120 తక్కువ. 120 అంటే 1%, కాబట్టి 10%లో నుంచి 1% తీసేసినట్లయితే ఈ వాల్యూ అనేది 9%కి ఈక్వల్. కాబట్టి ఇనిషియల్ కేసులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 9% వచ్చింది. ఇప్పుడు వాట్ విల్ బి ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ వెన్ ద సేమ్ సమ్, సేమ్ ప్రిన్సిపల్ ఉంది, ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ R + 3% అని అన్నాం. R వాల్యూ 9 వచ్చింది, 9 + 3 అంటే 12%. ఫర్ హౌ మెనీ ఇయర్స్? 2 years. 1 yearకి 12% కాబట్టి 2 years కంటే ఇంటూ 2 అవుతుంది. దీనిలో 1% వాల్యూ అనేది 120 కాబట్టి ఇంటూ 120 ఫైనల్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి 0. నెక్స్ట్ 12 into 12 అంటే 144. 144 into 2 అంటే 288. 2880 ఫైనల్ గా మనకు వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ అది 5th ఆప్షన్కి ఈక్వల్ అవుతుంది. రైట్, మనకి 46 క్వశ్చన్ దగ్గర నుండి డేటా అనాలిసిస్ ఉన్నాయి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో నంబర్ ఆఫ్ లెదర్ జాకెట్ సోల్డ్ బై 5 డిఫరెంట్ షాప్స్ ఇన్ 5 years అని అంటున్నాం. ఇయర్స్ వర్టికల్ గా ఉన్నాయి, షాప్స్ హారిజంటల్ గా ఉన్నాయి. టోటల్ నంబర్ ఆఫ్ లెదర్ జాకెట్ సోల్డ్ బై షాప్ వి ఇన్ 2019 and 2020. వి ఇన్ 2090 and 2020 ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే 1200 అవుతుంది. ఈజ్ వాట్ పర్సెంటేజ్ మోర్ దాన్ నంబర్ ఆఫ్ లెదర్ జాకెట్ సోల్డ్ బై ఎక్స్ ఇన్ 2020? ఎక్స్ ఇన్ 2020 అంటే 640. ఇప్పుడు 640తో కంపేర్ చేస్తే 1200 అనేది ఎంత ఎక్కువ ఉందో ఐడెంటిఫై చేస్తే 560 ఎక్స్ట్రా అవుతుంది. 560 ఎక్స్ట్రా ఎక్కడి నుండి? 640 నుండి. కాబట్టి బై 640 పర్సెంటేజ్ అంటే ఇంటూ 100. 0 0 క్యాన్సిల్,
8 7 times 8 8 times 7/8 into 100 అని అంటున్నాం. 7/8 into 100 అంటే 700/8 తీసుకుని సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. పర్సంటేజ్ చాప్టర్లో 7/8 అనేది 87.5%కి ఈక్వల్ అవుతుంది అని మనం డిస్కస్ చేసి ఉన్నాం. కాబట్టి ఆన్సర్ అనేది 87.5% ఫిఫ్త్ ఆప్షన్ కి ఈక్వల్. What is the average number of leather jackets sold by shop Y in 2018, 19, 20? షాప్ Y కి యావరేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. Y 2018, 19 అండ్ దెన్ 20. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసినట్లయితే అన్ని 500కి క్లోజ్గా ఉన్నాయి. సో 500 అనేది మనం బెంచ్ మార్క్గా తీసుకున్నట్లయితే ఫస్ట్ నెంబర్ ఈక్వల్గా ఉంది. సెకండ్ నెంబర్ అనేది 56 తక్కువ ఉంది కాబట్టి -56 ఈక్వాలిటీ కాన్సెప్ట్లోకి వెళ్తున్నాం. థర్డ్ నెంబర్ అనేది 500 కంటే 86 ఎక్స్ట్రాగా ఉంది. ఎక్స్ట్రా కాబట్టి +86 అని అంటున్నాం. సో ప్రతి నెంబర్ని 500 చేసిన తర్వాత కూడా ఎక్స్ట్రాగా మనకి 30 ఉంది. ఈ 30ని మనం 3 నంబర్స్కి యావరేజ్గా కన్వర్ట్ చేయాలి, 3 నంబర్స్కి పంచాలి. కాబట్టి డివైడెడ్ బై 3. 500 + 30/3 అంటే టోటల్ 510 ఆన్సర్. 510 అనేది మన ఫోర్త్ ఆప్షన్కి ఈక్వల్ అవుతుంది. What is the difference between total number of leather jackets sold by Z in 2016-17? Z in 2016-17 అని అంటున్నాం. 270 + 350 అంటే 620, 6 + 2 అంటే 80. కాబట్టి 628కి ఈక్వల్. నెక్స్ట్ టోటల్ నంబర్ ఆఫ్ లెదర్ జాకెట్ సోల్డ్ బై వి ఇన్ సేమ్ ఇయర్స్. వి ఇన్ సేమ్ ఇయర్స్ అని అంటున్నాం. వి సేమ్ ఇయర్స్ అని అంటున్నాం కాబట్టి వి సేమ్ ఇయర్స్ టుగెదర్ 2016-17. 2016-17 లో వి 500 1000 38 + 6 అంటే 44. 1044. 10 లో నుంచి 6 తీస్తే 4. 44 లో నుంచి 28 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 16. 416 అనేది మన ఫైనల్ ఆన్సర్. 416 ఈజ్ అవర్ థర్డ్ ఆప్షన్. నంబర్ ఆఫ్ లెదర్ జాకెట్ సోల్డ్ బై Z in 2009 ఈస్ Z in 2019 లో Z అనేది 150 ఉంది. ఇది వాట్ పర్సెంట్ ఆఫ్ నంబర్ ఆఫ్ లెదర్ జాకెట్ సోల్డ్ బై X in 2018. X 2018 300. సో 300తో కంపేర్ చేస్తే 150 అనేది ఎగ్జాక్ట్గా హాఫ్ ఉంటుంది. హాఫ్ అంటే 50%. 50% సెకండ్ ఆప్షన్ ఆన్సర్. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ టోటల్ నంబర్ ఆఫ్ లెదర్ జాకెట్ సోల్డ్ బై WX టుగెదర్ ఇన్ 2017? WX in 2017 అంటున్నాం. 280 340 అని అంటే 620. 0 + 4 అంటే 24. 624 రేషియో అన్నారు కాబట్టి A/Bని A/B ఫామ్గా రాసుకున్నాం. టోటల్ నంబర్ ఆఫ్ లెదర్ జాకెట్ సోల్డ్ బై సేమ్ షాప్స్ టుగెదర్ ఇన్ 2019. సేమ్ షాప్స్ అంటే WX 2019లో కావాలి. 2019లో ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 672కి ఈక్వల్. క్యాన్సిలేషన్ విత్ 12 5 times 2 times. క్యాన్సిలేషన్ విత్ 12 5 times 12 6 times. 4తో క్యాన్సిల్ చేసినట్లయితే 4 13 times అవుతుంది, 4 14 times అవుతుంది. 13/14 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. 13/14 అనేది మన ఫిఫ్త్ ఆప్షన్కి ఈక్వల్. సో 51 నుండి 55 వరకు నంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. రీజనింగ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్. నెక్స్ట్ ఈ 0.25ని ఈ నంబర్కి యాడ్ చేసినట్లయితే ఇది 205 అవుతుంది. 205కి 275 యాడ్ చేసినట్లయితే 480 అవుతుంది. 480 డివైడెడ్ బై 6 అంటే ఆన్సర్ 80, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండర్ రూట్ ఉంది కాబట్టి మనం రెండు వైపులా స్క్వేర్స్ చేసినట్లయితే స్క్వేర్ అండ్ రూట్ గెట్స్ ఎలిమినేట్. 5² అంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకి 25 ఉంటుంది. +7 రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే -7 అవుతుంది. x² × 2 ఇది కాబట్టి x² వాల్యూ అనేది డివైడెడ్ బై 2కి ఈక్వల్. 25 - 7 అంటే 18. 18/2 అంటే 9. x² అనేది 9 అయినట్లయితే x +or-3 అవ్వాలి. ఫిఫ్త్ ఆప్షన్లో 3 ఉంది కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. రైట్. 1/64 అని అంటున్నాం. దీన్ని మనం 1/4⁻³ రాయొచ్చు. 1/4⁻³ ఇంటూ 2/3 అని అన్నాం. 2 gets cancel. సో 1/4² అంటే 1/16 డివైడెడ్ బై 1/24ని ఇంటూ 24/1గా రాయొచ్చు. 24/1ని 24 అని కూడా రాయొచ్చు. ఇంటూ 4 ఉంది. 4 అనేది 4 times, 4 అనేది 6 times.
కాబట్టి 6 ఆన్సర్ అవుతుంది, విచ్ ఇస్ అవర్ ఫోర్త్ ఆప్షన్. మనకి రూట్ ఎక్స్ వాల్యూని మాత్రమే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచి ఈ రెండు నంబర్స్ ని రైట్ హ్యాండ్ సైడ్ కి తీసుకెళ్దాం. ఈ రెండు నంబర్స్ ని యాడ్ చేస్తే 180, రైట్ హ్యాండ్ సైడ్ కి వెళ్ళినట్లయితే -180. 14 స్క్వేర్ అంటే 196 అవుతుంది. సో రూట్ ఎక్స్ వాల్యూ 196 - 180 అంటే 16 కి ఈక్వల్. ఎక్స్ వాల్యూ అనేది 16 స్క్వేర్ అంటే 256. ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పుడు మనకి 40% ఆఫ్ 120, 40% ఆఫ్ 240 డివైడెడ్ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 120 అని అన్నాం. మరి ఎక్స్ వాల్యూ కావాలి అని అంటే డినామినేటర్ కి 120 వస్తుంది. 120 అనేది ఎగ్జాక్ట్ గా 2 టైమ్స్ 40% ఆఫ్ 2 అన్నా లేదా 2% ఆఫ్ 40 అన్నా ఒకటే. 10% అంటే 4 అవుతుంది, 1% అంటే 0.4, 2% కాబట్టి 2 into 0.4 అంటే 0.8 ఆన్సర్ అవ్వాలి. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇక్కడ -9 రైట్ హ్యాండ్ సైడ్ కి వెళ్తే 3 + 9 అంటే 12 అవుతుంది. 168 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 12. మరి ఎక్స్ వాల్యూ కావాలి అని అంటే డివైడెడ్ బై 12. 12 1 టైమ్ 12 48 ఉంది, 48 అంటే 12 4 టైమ్స్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ 14 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. 80% ఆఫ్ 2 అన్నా 2% ఆఫ్ 80 అన్నా ఒకటి. 80లో 10% అంటే 8 అవుతుంది, మరి 1% అంటే 0.8 అవుతుంది. మనకి 2% కావాలి కాబట్టి 2 into 0.8 అంటే 1.6. ఈ 1.6 ని రైట్ హ్యాండ్ సైడ్ కి తీసుకువెళ్ళినట్లయితే 3 - 1.6 అంటే 1.4 అవుతుంది. సో 7 అనే నంబర్ మీద ఎంత పర్సెంటేజ్ అనేది 1.4 అని అంటున్నాం. 7 మీద 10% అంటే 0.7. 0.7 2 టైమ్స్ అయితేనే 1.4 అవుతుంది. 10% ఇంటూ 2 అంటే 20% ఆన్సర్. 20% అంటే ఫోర్త్ ఆప్షన్ కి ఈక్వల్. సో ఇలా ఇచ్చినప్పుడు 2 into 5/8 అంటే 10/8 ఇంటూ 7 1/4 + 3/4. 1/4 3/4 ని యాడ్ చేస్తే 1 అవుతుంది. 7 + 1 అంటే 8. 8 క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ గా మనకి మిగిలేది 10. అది థర్డ్ ఆప్షన్ కి ఈక్వల్. సో ఎక్స్ క్యూబ్ వాల్యూ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. √784 అంటే 28 అవుతుంది. 28 5 టైమ్స్ అంటే 140. 140లో నుంచి మనం 15 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 225 అవుతుంది. ఏ నంబర్ ని మనం క్యూబ్ గా చేసినట్లయితే 225 అని అన్నట్లయితే 5 క్యూబ్ అనేది 225 కి ఈక్వల్ కాబట్టి 5 క్యూబ్ అనేది 125. 28 into 5 అంటే 140. 140 - 15 అంటే 125. 125 ని మనం 5 క్యూబ్ గా రాయొచ్చు కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్, సో 1/5 అన్నట్లయితే 6/5 మైనస్ 1/2/5 అంటే 7/5 డివైడెడ్ బై 2 1/10 అని అంటున్నాం. 2 1/10 ని 21/10 గా రాయొచ్చు. డివైడెడ్ బై 21/10 ని ఇంటూ 10/21 గా రాయొచ్చు. 7 3 టైమ్స్ అవుతుంది, 5 2 టైమ్స్ అవుతుంది. కాబట్టి మనకున్నది 6/5 మైనస్ 2/3. ఎల్సిఎం తీసుకున్నట్లయితే 5 3s 15 అవుతుంది. 6 3s 18 - 2 into 5 10. 18 - 10 అంటే 8 అవుతుంది. 8/15 అనేది మన ఫైనల్ ఆన్సర్. 8/15 అనేది ఫస్ట్ ఆప్షన్. సో ఈ క్వశ్చన్ తోటి మనకి ఈ పేపర్లో ఉన్న ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.